Hi guys, welcome back to my channel. This is the part 2 video. నాకు కూడా చెప్పాలి. నేను అది ఓపెన్ చేసి యూట్యూబ్ ఓపెన్ చేయాలి. నువ్వు నాకు కూడా చెప్పాలి. హాయ్ అని అమ్మమ్మ పేరు పెట్టి చెప్పు. అండలమ్మమ్మ, సర్దార్ నగర్ అమ్మమ్మ, అండలమ్మమ్మ అంటే మేము వస్తాము. Hi friends. Litchi. Hi. Hi friends. కనిపిస్తలేదు కదా పోలీస్. గచ్చిబౌలికి వెళ్ళి మేలుపట్నంకి గచ్చిబౌలి వస్తుంది. 2 ట్రిప్పులు అవుతున్నాయి. మొత్తం ఫొటోస్ పెట్టి పెట్టినాయి. ఇప్పుడు ఫొటోస్ కానీ తిట్టుకొని చూసినాం. అంటాడు, లాభాన్ని అంటాడు. ఇది దేవుని వలన జరిగిన కార్యము, అవునని గాని కాదని గాని చెప్పజాలం మనం చూసుకుంటున్నాం. 3వ మాట ఏంటంటే ఐక్యతగా ఉండాలి. ఏదాని 3వ మాట ఐక్యత, వారి మధ్యలో ఐక్యతగా ఉండాలి. దేవునికి స్తోత్రము. మందిరానికి వెళ్ళినట్లు కావచ్చు, ప్రార్థన చేయట్లు కావచ్చు, ఏ దానికి లేదా Praise the Lord. Then we might. ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున ఏడుకైనా కీడుకైనా ఏడుకైనా వ్యాధి ఆరోగ్యం నిన్ను ప్రేమించి సంరక్షించడానికి నా భార్యగా చేసుకొస్తున్నాను. ఈ చొప్పున మన జీవితాంతం వరకు కష్టసుఖములను కలిగి లేనియు వ్యాధి ఎందుకు ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి
చేసుకుంటున్నానని ఈ సభవారి ఎదుటను దైవజనుల ఎదుటను దేవుని సన్నిధిలో మీతో ప్రమాణం చేస్తున్నాను. ఏం తీసుకొచ్చావు? సంభవమై మాకు కోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రేమతో పాటు ఇక్కడ కలిగిన గొప్ప తల్లిని బాధపడుతున్నాను. ఈ ఆభరణాన్ని కూడా ప్రేమించి ఆశ్రయించుకుని ప్రార్థిస్తున్నాం. ప్రభా స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ మంగళ సూత్రంలో నీకు ధరింపజేసి నా పెళ్లి భార్యలుగా చేసుకొని నా ఆస్తి అంతటిలో వారి భాగస్వామైన భాగస్వామిగా చేసుకొనుచున్నానని దేవుని ఎదుట నీతో ప్రమాణం చేస్తున్నాను. ఈ భూగర్భంలో నీకు ధరింపజేసి నా శరీరముతో నిన్ను గణపరిచి నా పాలి భాగస్వామిగా చేసుకొనుచున్నానని దేవుని ఎదుట నీతో ప్రమాణం చేస్తున్నాను. అందరూ రాసుకున్న తర్వాత అమ్మాయి బాబా ఎక్కడ ఉన్నా బయటకు వెళ్ళి కావాల్సిందిగా కోరుతున్నాను. విజయ్ దీపక్ అండ్ సునీత రండమ్మా. సునీత ఎక్కడమ్మా? సునీత విజయ్ దీపక్ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ఆశీర్వదించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
అందరూ ప్రతి ఒక్కరూ మీరు భోజనం చేసి నవవధువు ఇద్దరిని ఆశీర్వదించవలసిందిగా మనం కోరుకుంటున్నాను అందరికీ. థ్యాంక్ యూ. తీస్తున్నా నెక్స్ట్ మిమ్మల్ని. హాయ్ అయ్యో సిగ్గు అజయ్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు యూట్యూబ్ లో రావాలని ఇదంతా అందరినీ బాగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. తీసు వీడియో మీరంతా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. వాణి చెప్పు. ఆహా చెప్పు అంటే అంతా మీ స్టాఫేనా? నేను డైలీ 3 నుంచి 4 చాయ్ నార్మల్ ఉంటుంది. ఎందుకుండదు అంటుంది. ఎందుకు నీకు లిమిట్ ఉంటుంది అంటే నువ్వు పిఎం మందులు వాడుతున్నావు. నేను డైలీ గంట యోగా చేస్తా. ప్రతి అవయవం గద్దిస్తా, ప్రతి కీలు ప్రతి నరం గద్దిస్తా. కుమార్ అన్నట్టు చాయ్ తాగి షుగర్ ఎక్కువ. చాయ్ బిస్కెట్ అస్సలు తినొద్దంట తెలుసా? చాయ్ బిస్కెట్ మంచిది కాదు తెలుసా? తింటారంటుంది ఈ మధ్యలో. అసలు చాయ్ ఇప్పుడు మీరు ఏం చేయదు ఇప్పుడు అంతగా పైన బిస్కెట్ తెల్ల ఏమంటారు బిస్కెట్ ఒక 4 బిస్కెట్లు తీసుకోండి ఈ టైంకి. అట్లా తినండి, మీకు అడిగితే చూడరు. అడిగితే నువ్వు మైదాపిండి బంగారం పిండి అట్లనే ఆ 4 బిస్కెట్లు నువ్వు చాయ్ కానీ పాలు దిగు, నీకు రాత్రి తిని ఉంటుంది. ఇక
పూర్తి నోమల గీగులు తెలుసు కొంచెం తాగుదా అందుకే రా మరి ఆడ కంఫర్టబుల్కి దా నేను అలా కూర్చుందంటే కష్టపడి ఇప్పుడే వెల్కమ్ టు స్కూల్ వెల్కమ్ సుస్వాగతం డోర్ పెట్టేసి కదా సుస్వాగతం లేదు పైసలు లక్ష ఫిక్స్ అయిపోయింది జర్ర మీరు అందరు ఇట్లా తిరిగి ఇట్లా రారు అప్పుడు మళ్ళీ ఎనర్జీ వస్తుంది ఆమె దిగిపోతే దగ్గర గమ్ముందాక ఇచ్చి నీకు హన్వికి ఒక జాలరా హన్విక ఇంకా మాట తయారై చెప్పి నీ సౌకర్యం రే పిచ్చిదా అంటే మీ తాత తప్ప ఏం లేదు మీ డాడీ మీ తాతనా డాడీ అయిపోయింది గడి మాట నేను మా ఆయన గండు అవినాష్ ఏడుకొచ్చు ఎవరిల్లు మా మామయ్య అబ్బా బానే నా కొడుకు కేబిటని అగో ఇప్పుడే ప్రిపరేషన్ ఉంది వాడు ఆమె ఇష్ట చెప్పింది తీసుకొచ్చి ఇంకో ఫ్యాన్ లోపలికి వస్తుంది 6,000 సరే వెళ్తే తీసుకోరు వచ్చిండు వాట్ ఈస్ యువర్ డిమాండ్ ప్లీజ్ 50,000 ఆడపిల్ల ఆశీర్వాదం తీసుకో ఎంత ఫోన్ పైన 50,000 50 ఎంతమంది లెక్క పెట్టరు 1 2 3 4 5 5 మంది తలా 10,000 6 7 8 9 10 ఓరు మళ్ళా మేమే ఇద్దరం రా అంతే టోటల్ లైఫ్ పీరియడ్ ఇద్దరు ఆడలే కదా గుడ్డు కింద కూడా కలకపూర 50 చాలా 10 డిమాండ్ ఒకటేనా ఏం లేవా నోటీస్ కి వెతురాల వెండి అది కాదు ఇంకేం లేవా ఇంకేం లేవు ఇంకా వస్తే మంచి పెట్ మాకు కార్ లేదు నా ప్రైస్ 5,000 మీకు అబ్బా మా మేకప్ అందుకే చెప్పిన రింగ్ ఎక్కువ వెళ్తే తీసుకొని తలా 5 గంపం తీసుకురావే ఫైల్ గిల్ కాదు 25 35 అదే ఇంకా 50 నుంచి 25 పడతారా అవకాడో జ్యూస్ అవకాడో హనీ కాకరకాయ జ్యూస్ బాగుంటుంది చెప్పు తెగని పంచాయతీ 20 30 అంటున్నా 50 నుంచి 25 30కి వచ్చిన నేను నా మాట 2,000 ఆడపిల్లలు నా మాట వింటారు
అయిపోయింది టీలు అప్పుడే. జల్దీ జల్దీ సెట్ సెట్. సరే అది తీసేసుకోరి. ఇంకోసారన్నా మా మామయ్య లాస్ట్ టైం ఫైనల్. లాస్ట్ టైం ఫైనల్ ఇచ్చేస్తాను. సపోర్ట్ భయపడుతుందిరా. రేపు గుడాలు వచ్చాడు. నాని కరెక్ట్ మాట్లాడారు. 26 27 చేయి. 9 లక్కీ నంబరు. 3,000 ఇళ్ళకి 27. అంతకంటే అవుతుంది. నీకు వద్దుకేమైంది? పోయింది. 5,000 ఎక్స్ట్రా. నువ్వు తెచ్చుకుంటారా మళ్ళా? మీకన్నా పైసలు కూడా అయిపోయింది ఇక. పైసలు ఇచ్చి రావాలి. నీకేమైతుంది? మా వద్దు. అరే చేయగలను మధ్యలో మీ వద్దు మరదలువా చెప్తేగా. అయిపోయింది escape అయిపోయింది. 25. అరే 25,000 ఇచ్చేసిండు. ఎవరో చెప్పింది. అరే పొట్టోడా. అరే పొట్టోడా. నువ్వు జరుగు. 30,000 చేసి బాబాయ్కి అర్జున్ వేపిస్తుంది పక్క నుంచి అని చెప్పి వంశం పేరు మీ ఆయన పేరు అన్ని చెప్పాలి. వంశం ఆంధ్రాలో చేసే సాఫ్ట్ సాఫ్ట్ చేస్తారు. తెలంగాణలో ఏం చేస్తారంటే పాలు పెడతారు, ఇంత నిమ్మకాయ చిన్న పాస్వర్డ్ నేను కూడా చేస్తారా? ఇప్పుడు తీసుకుంటారా? లక్షలు లేవు మాకు, ఇదే లాస్ట్. అంతే రీనా ఏమైంది? వచ్చింది రీనా చాక్లెట్ ఇప్పేసి అయిపోతుంది. అంత చీప్ కాదని చెప్పు. అంత చీప్ కాదని చెప్పు. ఇగో ఇవన్నీ నేను తీసుకుంటున్నా. ఇది తీసుకొని లోపలికి వెళ్ళిపోరు. మీ అన్నమే మీకు నమ్మకం లేకపోతే తీసుకోరే పిస్తుంటుండే సోని. తీసుకోవే బయటికి కాదు, అందరు కలిసి లోపలికి వస్తారు. వాళ్ళిద్దరు కలిసి లోపలికి వస్తారు. వాళ్ళిద్దరు కలిసి లోపలికి వస్తారు. ఊడిపోతుంది అది. తీసుకో ఒక మాట రాలేదు స్టోరీ ఏముంది ఇప్పటిదాకా అయిన స్టోరీ. ఏం లేదు అట్లుండదు. తీసుకోరా. తీసుకో శృతి, ఒకరికి ఇచ్చేసి శృతి తీసుకో. పట్టు కొంగ పట్టు ఏదో ఒకటి. పూలలో పెట్టిస్తుర్రే. పట్టుకో. పిల్ల పాపలతో క్షేమంగా ఉంటుంది. అయా మీకు స్తుతులయ్యా ఈ పాదాలకు ఇదే కాలం నుంచి నాయన ఇంతవరకు కాచి కాపాడు ఈ రెక్కల కింద భద్రపరచడం దేవాన్ని అయా పరిశ్రమలో నాయన ప్రతి విషయం సహాయం చేసి బిడ్డలు నాయన గురించి పర్యంత మీకు ఆప్రమించిన మీకు స్తోత్రం. 20 నూతన బిడ్డలు మీరు ఆశీర్వదించండి, దీవించండి ఆయన. ఇది మొదలుకు జీవితాంతం ప్రభావ మీకు లోబడి అతని మీ అందు భయం పట్టుకుని
జీవించే విధంగా జీవించమని ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం తండ్రి యేసు రక్తమే శిలువ రక్తమే యేసు నామం సంపూర్ణ విజయం అపవాదికి నాశనం కలుగును గాక. నీకు నాకు మందు తీసుకురా పోయి. ఏమో నేను వచ్చినందుకే ఇవన్నీ వచ్చినాయి మీకు. హలో ఒక 4,000 పెట్టి ఏదో చేస్తుండో కలుపుతున్నా ఏం చేస్తారు పైసలు సగం లేవాళ్ళకి చూసుకో. నా జోలో రూపాయి అంటే ఒట్టు చలో. నేనేంటంటే ఏమైనా కూర లేదనుకో ఏం చేస్తా అంటే ఇంత కారము అల్లం తెచ్చుకొని అన్నంలో కలిపితే వేడి అన్నం కలిపితే మంచి టేస్ట్ ఉంటుంది. అల్లం కారం ఉప్పు. నేను చెప్పిన మా భార్యకి ఏం చెప్పిన కానిపోయాడు తప్పేం లేదు పెట్టాను కానీ నేను ఏమనంటే మా భార్యతో ఏమనంటే కొంచెం కారం ఏం వేడి అన్నం ఉంది కదా తింటా నెయ్యి వేసుకొని తింటా అని చెప్పిన. మా భార్య ఏం చేసిన అనుకుంటున్నావు పెగ్గ పెట్టింది ఫుల్ సిమ్లో పెట్టింది. ఫుల్ సిమ్లో పెట్టి ఏం చేసి అనుకున్నావు ఇంత కారం 2 స్పూన్ల కారం వేసింది. 2 స్పూన్ల కారం వేసింది. కారం ఏమవుతుంది ఇక పోయి పెద్దగా ఉంటే మొత్తం దగ్గు ఇల్లంతా కారం మాడిపోయి ఇల్లంతా దగ్గు. నార్మల్ గా నువ్వు ఆమ్లెట్ వేసి ఎట్లా వస్తావు వద్దామా ఒక మాట అరే ఆమె అడుగుతున్నా అట్లా నూనెను ఏదో ఒకటి వేయాలి. దాని తర్వాత గుడ్డు వేస్తావా నువ్వు కారం వేస్తావా గరం మసాలా వేస్తావా నీ ఇష్టమే కాదు. అంతేగాని నువ్వు ఫస్ట్ పెంక పెట్టి కారం వేసి ఏమవుతుంది ఇల్లంతా పొగ కాదు మా ఇల్లంతా దగ్గు దగ్గు. నా బిడ్డకి అయితే కళ్ళకి నీళ్ళు బయటికి వెళ్ళి తింపి 2 ముద్దలు అన్న పెట్టిండు. అరే సిగ్గుపడద్దు మా ఇంట్లో సిగ్గుపడ సంవత్సరం లాభం అవుతాయి. అరే సిగరెట్ అంతా ఓపంట అర్థమవుతుందా? సంసారం అనేది అట్లా చేయాలి. అట్లా చేస్తేనే నిలబడుతుంది సంసారం. పూలో కాయలు ఎంకసరికి ఫస్ట్ నువ్వు తినాలి కదా తిండి. కన్క్లూజన్ ఏం తెలుసా మనము సంసారం చేస్తే 4 గోడల మధ్యలో ఉండాలి. కొట్లాడ పంచాయతీలు ఉంటే ఆయమ్మ మమ్మీ మీరు ఒక్కరు లేదు వద్దామా. ఇప్పుడు మా డాడీ వాళ్ళు ముగ్గురు, మా పెద్దకి 3 కొడుకులు, మా బాబాయ్కి మా డాడీకి ఒకటే కొడుకులు. మా లెక్క మీ సంసారం లేదు. మీ సంసారం ఏంటంటే 3 కొడుకులు 3 కోడళ్ళు. మీరు ఎక్కడ కట్టుకోవాలంటే దాన్ని మా గల్లీ పక్కనే ఎందుకు చూసినా మా గల్లీ 3 ఫీట్లు ఉంటుంది అంతే. చూడలే ఇంకా ఇప్పుడు 3 ఫీట్లు దాటి రావద్దు అవతలు. ఏది సంసారం నువ్వు కాదు. అట్లా చేసుకోవాలి, మంచిగా ఉండాలి. మనం ఎంత ఎట్లుండాలంటే కుటుంబంలా ఉండాలి. Thanks for watching. Like, share, subscribe. Be happy, be healthy. Bye guys. Is you all.